పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారికి పాద నమస్కారం చేయడం చూశాను నేను. అంతేగాని ఇంకెవరికైనా పాద నమస్కారాలు చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే తాను 2019కి ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున మీడియా సమక్షంలో లైవ్ స్ట్రీమింగ్ అవుతా ఉండగా రామ్నాథ్ కోవింద్ గారి కాళ్ళకి నమస్కారం చేశాడు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తిరుపతి పర్యటనకు వచ్చిన రోజు ఎయిర్పోర్ట్లో ఆయనకి నమస్కారం చేశాడు కాళ్ళకి. అంటే కాళ్ళకి నమస్కరించే సంస్కృతి జగన్మోహన్ రెడ్డికి ఉంది అనేది 2 సందర్భాల్లో మీడియా సమక్షంలో లైవ్ స్ట్రీమింగ్లో నిర్ధారణ అయింది. అటువంటి వైసీపీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారికి పాద నమస్కారం చేసినట్టుగా చిత్రీకరిస్తా ఉన్నారు. అది వైసీపీ పార్టీ, అది జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన పాపానికి సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులనే దూషిస్తా పోస్టులు పెట్టారు. అత్యంత జుగుసాకరంగా బెదిరిస్తూ ప్రెస్ మీట్లు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో తమ ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడగలిగే మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలతోటి చెలరేగిపోయే వైసీపీ శ్రేణుల్ని ఏపీ ఫైబర్ నెట్లో 600 మందిని, డిజిటల్ కార్పొరేషన్లో ఐఎన్పిఆర్ కమిషనర్ ద్వారా వందలాది మందికి జీతాలు ఇచ్చి పెంచి పోషించారు. ఇటువంటి సంస్కృతిని, ఇటువంటి సంస్కార హీనత్వాన్ని పెంచి పోషించిన వైసీపీ పార్టీ, వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సోషల్ మీడియా ఇంతకన్నా కుసంస్కారపు విమర్శలు, ఇంతకన్నా కుసంస్కారపు పోస్టులకి పెట్టరు అనుకున్న ప్రతిసారి కూడా అరే పిచ్చోళ్ళారా మీ అంచనాలు తలకిందులు చేస్తూ మేము మరింత దిగజట్టడానికి సిద్ధంగానే ఉంటామని చెప్పని ఒక పోస్ట్ తలదన్నే అంతటి కుసంస్కార పోస్ట్ ఇంకొక దాంట్లో వాళ్ళు ప్రదర్శిస్తూనే ఉన్నారు. దానిలో భాగంగానే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈ విధమైన పోస్టులు పెడతా ఉన్నారు.